ఇంటింటికి వెళ్లి చెప్పండి రుణమాఫీ చేశామని. ఊరూరా పండుగల సంబరాలు నిర్వహించండి. 7 నెలల్లో సంక్షేమానికి 30,000 కోట్లు ఖర్చు చేశాం. ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లడంలో వెనుకబడ్డాం. పిసిసి నేతలతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. అయితే నిన్న పిసిసి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏమంటా ఉన్నాడు, ఈ రైతాంగానికి అయితే రైతు రుణమాఫీ ఏదైతే ఉన్నదో ఈ రుణమాఫీని చేయబోతూ ఉన్నాం కాబట్టి, అంటే ఈ రోజు సాయంత్రం 4 గంటలకల్లా ఈ ₹1,00,000 రైతు రుణమాఫీ ఎవరైతే తీసుకున్న రైతులు ఉంటారో వాళ్ళ ఖాతాల్లో జమ అవుతుంది. కాబట్టి ఇంటింటికి వెళ్ళి చెప్పండి, మీ రైతు పంట కోసం తీసుకున్న రుణమాఫీ ఏదైతే ఉన్నదో అది ప్రభుత్వం కట్టేసింది, మీకు సొమ్ము జమ అయిపోయింది అని చెప్పేసి చెప్పండి అని చెప్పేసి, అట్లనే ఈ సంక్షేమానికి 30,000 కోట్లు ఖర్చు పెట్టినాం, ఈ పథకాల్ని ప్రజల్లోకి తీసుకు వెళ్ళడంలో వెనుకబడ్డాం అని చెప్పేసి నిన్న ఆ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు తెలుస్తా ఉన్నది. 1,00,000 వరకు ఉన్న రుణమాఫీ సొమ్ము 7,000 కోట్లు గురువారం అంటే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నేరుగా రైతుల రుణ ఖాతాలో జమ అవుతాయని, ఈ విషయాన్ని ప్రతి ఓటర్కు కాంగ్రెస్ నేతలు సగర్వంగా చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నా జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. ఈ నెలాఖరులోగా 1,50,000 వరకు, ఆగస్టులో 2 లక్షల వరకు రుణమాఫీతో ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. అయితే ఏం చెప్తా ఉన్నారు, ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు ఈ 1,00,000 రుణాలు ఎవరైతే తీసుకున్నారో పంట కోసం అది ఇవాళ సాయంత్రం జమ అయిపోతుంది. ఆ తర్వాత 1,50,000, ఆ తర్వాత 2 లక్షలు ఆగస్టు కల్లా ఏదైతే వీళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో, ఛాలెంజ్ గా తీసుకున్నారో ఈ రుణమాఫీ అనేది పూర్తి చేస్తా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. అట్లనే ఇది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక నిర్ణయం, ఒక అంశం అని చెప్పేసి కూడా మాట్లాడినట్టు తెలుస్తా ఉన్నది. వరంగల్ డిక్లరేషన్ ద్వారా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. ఆగస్టు 15లోగా మాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని లోక్సభ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చాం. ఈ హామీ అమలు చేస్తే ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు చెప్పారు. రాహుల్ మాట ఇచ్చారంటే అది జరిగి తీరుతుందనే నమ్మకం ప్రజలకు కలిగించడం మా బాధ్యత. అందుకే ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. గతంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ 28,000 కోట్ల కూడా రుణమాఫీ చేయలేకపోయారు. అయితే గతంలో మరి బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ 28,000 కోట్ల ఈ రుణమాఫీని కూడా చేయలేరు. మేము 31,000 కోట్లతో ఈ రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తాం. ఎందుకంటే రాహుల్ గాంధీ ఈ ప్రచారంకి వచ్చి ఎన్నికల్లో హామీ ఇచ్చిండు, ఈ 6 గ్యారెంటీలు ఒకటైన ఈ రైతు రుణమాఫీ ఏదైతే ఉన్నదో ఈ రైతు రుణమాఫీని ప్రజలందరూ నమ్మిరు, రైతులు నమ్మిరు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిరు, అధికారంలోకి తీసుకొచ్చిరు. సో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టాలన్న ఒక అంశంతో ఈ రైతు రుణమాఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. అందుకే ఈ రుణమాఫీ చేస్తున్నాం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది.